ఆకు చేసుకునే వందనాలు. మీరు బాగా కనపడుతున్నారు మాకు. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు ప్రియు రంగన్న గారు వారి ఫ్యామిలీతో దేవుని స్తుతిస్తారు. నా వందనాలు. ప్రేయర్ ఏమి వినిపించలేదు. హలో, ఆయన సెల్లు సరిలేదు. అన్నా అంకుల్ సెల్ క్లియర్ లేదు, అందువల్ల వినిపించలేదన్నా. అవును, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, 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 మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. మా రక్షకుడని, మా స్నేహితుడని, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడని, మా స్నేహితుడని, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమును, పరిశుద్ధమైన నీ నామమును స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, మేము స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, 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 మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా.
మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాత శ్రీ యేసునాథ, జీవపు దాత శ్రీ యేసునాథ, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. మేము స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా. నీ సన్నిధికొచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా. మమ్ము బలపరచుము యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా కలువరిలోన మా యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా కలువరిలోన మా యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతోనే, విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. మేము స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా. నీ సన్నిధికొచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా. మమ్ము బలపరచుము యేసయ్యా. చక్కని పాట వినిపించినటువంటి రంగన్న వారి ఫ్యామిలీకి వందనాలు. కీర్తన పుస్తకంలో నుండి 813 పాట పాడుకుందాం. పరుగిడురా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. కీర్తన పుస్తకంలో నుండి 813 పాట. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ఆ నరకము నుండి తప్పుటకై. పరుగిడరా, యుగ సమాప్తికి ఆగమునకును సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమునకును సూచనలెన్నో చూడుమురా. వేదనలెన్నో మీదికి వచ్చురా. వేదనెన్నో మీదికి వచ్చురా.
కలవరముందగా కనిపెట్టుమురా కలవరముందగా కనిపెట్టుమురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకయ్యా నరకము నుండి కాపుటకై పరుగిడరా ఇళ్ళను కాటుచు పెళ్ళికి నారును నాటుచు త్రాగుచు తినుచు ఇళ్ళను కాటుచు పెళ్ళికి నారును నాటుచు త్రాగుచు తినుచు జగములో జనులు దిగులు లేనప్పుడు జగములో జనులు దిగులు లేనప్పుడు దొంగవలేల దొరయవాడు దొంగవలేల దొరయవాడు పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై నరకము నుండి తాపుటకై పరుగిడరా ఆర్పాటముతో దేవుని పూరత మాజాకాశమునకు ప్రభురాగా ఆర్పాటముతో దేవుని పూరత మాజాకాశమునకు ప్రభురాగా క్రీస్తునందున్న మృతులు సజీవులు క్రీస్తునందున్న మృతులు సజీవులు ఏకముగా ప్రభు యేసుని చేరు ఏకముగా యేసుని చేరు పరుగిడరా సోదరుడా ప్రభు నరకము నుండి తాపుటకై పరుగిడరా ఆ దినముల శ్రమాంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్మును ఆ దినముల శ్రమాంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్మును ఆకాశమందలి చేతులు కదలును ఆకాశమందలి చేతులు కదలును మహిమతో యేసు మహిమతో యేసు ఇమ్మహిదిగురం పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ఆ నరకము నుండి కాపుటకై పరుగిడరా ఇటు చూసిన నీకటు కనిపించు కొండలు బండలు ఉండినతో ఎటు చూసిన కనిపించు కొండలు బండలు ఉండినతో కొదమ సింహమై గోపాటి కొదమ సింహమై గోపాటి ఎదురుగా వచ్చిన లేవు ఎదురుగా వచ్చిన కథనగలేవు పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ఆ నరకము నుండి తాపుటకై పరుగిడరా. ప్రియ సోదరి సోదరులారా, చివరిసారిగా వాక్యానికి సహాయకరంగా
నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చను. 509వ పాట పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చును అనేటువంటి పాట 509వ పాట పాడుకుందాం. వాక్యానికి సహాయకారంగా చివరి పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలను చిగటగల ఊపి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊపి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుతుండెను, సత్యమైన మార్గములో నడుపుతుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఈచుతున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుతున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గం వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది తుంటి తేన వంటిది నా జోహకు మా మధురమైనది. పాల వంటిది తుంటి తేన వంటిది నా జోహకు మా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్నా కోరదగినది. రత్నరాసుల కన్నా కోరదగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఇంతటితో మనము పాటలను ముగించుకుందాం. మరి ఈ మధ్య మన మధ్యలో ఉన్నటువంటి బెన్యామిన్ బైబిల్ స్టడీ తీసుకుంటారు. దానికి ముందుగా ప్రియులు పెద్దలు మార్కాపర్ నుంచి రంగన్న గారు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన అనంతరం బెన్యామిన్ బైబిల్ స్టడీ తీసుకుంటారు. అందరికి వందనాలు. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దయాళుడు అయినటువంటి మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా ప్రభువా, మా రక్షక, మా తండ్రి, ఇదిగో నాయనా, మరి ఈ సమయమందు ఈ చల్లని వేళ, ఈ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధిలో చిన్న మందగా చేరాము. మా దేవా, మీ పాద సన్నిధిలో ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథమును పఠించు నిమిత్తమై, నేర్చుకుని నిమిత్తమై, మీ సన్నిధిలో మేము సాష్టాంగపడు నిమిత్తమై ప్రభువా చేరి ఉంటుండగా మమ్మలను బలపరచమని మీ పాదముల చెంత గోదారుతున్నాం. ఇంతవరకు ప్రభువా మీ దాసుడు ద్వారా ప్రార్థించినటువంటి విధానాన్ని బట్టి, మీ దాసుల ద్వారా ప్రభువా కీర్తించుటకు, మీ నామాన్ని మహిమపరచబడుటకు, మా దేవా, మా నాయన, మీ కీర్తనను ప్రభువా మేము గలమెత్తి పాడుటకు కృపనిచ్చినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. మరి ఎక్కువగా ప్రభువా మిమ్మలను మహిమపరచునట్లు, గలమెత్తి పాడునట్లు మమ్మలను బలపరచమని మీ పాదముల చెంత గోదార్చున్నాం. దయాళుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఈ కొద్దిపాటి శబ్ద యంత్రము ద్వారా, ఈ జూము ద్వారా ప్రభువా పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకోనండి. మా దేవా, మా నాయన, విత్తబోచున్నటువంటి మీ పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యమును ఇదిగో తండ్రి విత్తుచుండగా మీకు మహిమ కలుగునట్లు కృప చూపమని మీ పాదముల చెంత గోజారుచున్నాం. మాట్లాడవలసిన వారు మీరు, జ్ఞానము అనుగ్రహించగలిగిన వారు మీరు, మాట నేర్పరితనము కలిగించగలిగిన వారు మీరు. మా దేవా, మీ వైపు చూస్తున్నాం. మీ దాసులు మరి నిలబడుచుండగా మీ శిలువ చాటున మరుగుపరచండి. మీ ఆత్మీయమైనటువంటి సంగతులను మాకు బయలుపరచండి. మా హృదయాల్లో మేము పదిలపరుచుకొని నెమరు వేసుకున్నట్లు వినగల చెవి, గ్రహించగలిగేటటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని మీ పాదముల చెంత గోజార్చున్నాం. మా దేవా, మా నాయన, మా తండ్రి, ఇదిగో ప్రభువా మరి ఆయా గ్రామాల నుండి ప్రభువా మీ బిడ్డలు పాల్గొని ఉంటుండగా ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభువా ఇదిగో తండ్రి మీ వాక్కులు వారికి వెళ్ళునట్లు, వారి హృదయాలు తట్టునట్లు కృప చూపమని, మీ వాక్యమనే నూనెను మా హృదయాల్లో నింపుకొని ప్రభువా దివిటీలుగా వెలగబడినట్లు కృప చూపమని, ముందున్న సమయం అంతట్లో మీ అధ్యక్షతలో మమ్మల్ని నడిపించమని, మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం.
వాక్య ధ్యాన కొడుకులో భాగంగా గత వారం తీతు రాసిన పత్రికను ప్రారంభించాం. గత వారంలో 1 నుంచి 4 వచనాలు ధ్యానం చేయడం జరిగింది. ఈ వారం 5 నుంచి వీలైతే 9 వచనాలు లేకపోతే 16 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం ఇక్కడ ఉన్న వారు చదువుతారు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించి నిమిత్తే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడైనా చదవండి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, అపేక్షించువాడు కాక తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలను. వారి నోళ్లు మూయింపవలననియు అట్టి వారు ఉపదేశింపకూడదనియు వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములని పాడు చేయుచున్నారు. వారు సొంత ప్రవక్తలో ఒకటి చేతులు ఎల్లప్పుడూ అబద్ధకులను, దుష్టముఖములను, దుర్మరులను తిండిపోతూనే ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్లు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమును స్వస్థలుగా నిమిత్తము వారిని కఠినంగా గర్దింపుము. దేవుని ఇరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమును భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టు ఉన్నారు. ప్రభువైన యేసు నామములో తీతుకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. దీని నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాక్య సహాయార్థమై చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ పరిశుద్ధ పాదములను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణ మారు మనసును బట్టి నీకు స్తోత్రాలు. అయా, మా కరోనా వైరస్ ప్రభావంగా తండ్రి మేము ఎంతో అందరం గ్యాదర్ అవ్వలేకపోతా ఉన్నాం. పరిస్థితులు చాలా విషమంగా ఉన్నాయి. అయా ప్రభు, అంత దినాల్లో ఉన్నాం. మా మనసు దేవుని మీద నిలుపుకోవడానికి, నీ పని పట్ల, నీ స్వార్థ పట్ల ఆశ కలిగి మేము నీ పనిని చేయటానికి మాకు నేర్పించండి ప్రభా. అల్పునైన నీ దాసుని, నిష్ప్రయోజకుని నీ వాక్యము ధ్యానిస్తుండగా నాతో అందరితో మాట్లాడమని అయా, నీ వాక్యం పట్ల మాకు ఆసక్తిని కలగజేయండి. నీ వాక్యం మిమ్మల్ని బ్రతికించను, బాధల్లో నెమ్మదినిచ్చానని మీ లేఖనాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పరిస్థితుల్లో నెమ్మదిచ్చే నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని సంపూర్ణంగా జీవించడానికి సహాయం చేయండి. ఇగో యాప్ ద్వారా మా తన ఎటువంటి అంతరాయం కలగకుండా ఆదరణ దయచేయమని, ప్రతి అవసరతలు యేసుక్రీస్తు నామములో తిట్టండి. నిలబడి దాసుని బలపరచమని, మీ సాక్షిగా సాధనముగా ఉపయోగించుకుందరని మా ప్రాణప్రియుడును మా రక్షకుడును యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో ఈ తీతు అనే ఆయన అపోస్తలుడైన పౌలు ఈ తీతుకు పత్రిక రాస్తాడు. ఈ పత్రికలో ఈయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం ఆలోచన చేస్తే, తీతు అనే ఆయన ఎవరు, ఏ పట్టణస్థుడు,
లేకపోతే అని గమనిస్తే మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన గురించి. ఆ తీతుకు ఈ తీతు అనే ఆయన మనం 5వ వచనం చూడు, క్రేతులో అన్నాడు, నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు. అంటే ఈ క్రేతు పట్టణం అనేది ఎక్కడ ఉంది? క్రేతు అన్నాడు 5వ వచనము చివరి లైను. పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు. అంటే ఈ క్రేతు అనేది ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచన చేస్తాం. అసలు ఇతని తీతు అనే ఆయన ఎవరు అనే ఆలోచన చేస్తే గలతీలకు రాసిన పత్రికలో మనకు క్లారిటీ వస్తుంది. చూడండి 2వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో తీతు అనే ఆయన ఎవరంటే, ఆయనను పేజీ నెంబర్ 168వ పేజీ నెంబర్ కొత్త నిబంధనలో, అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీకు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. చూడండి, ఈయన ఎవరంటే ఇక్కడ మనం స్పష్టంగా మనకు కనబడతా ఉంది, ఇతడు గ్రీకు దేశస్థుడు. అంటే గ్రీకులు అనగా అన్యజనులు. ఆ తిమోతి కూడా గ్రీకు దేశస్థుడే. తిమోతితో పాటు తీతు కూడా గ్రీకు దేశస్థుడే. ఈ క్రేతు అనే పట్టణము ఎక్కడ ఉంది అంటే, ఇది గ్రీస్ దేశాలు ఉన్నాయి కొన్ని. ఆ గ్రీకు దేశాల్లో మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఒక లార్జెస్ట్ ఐస్లాండ్ అన్నమాట. అంటే ఒక ద్వీపము. గ్రీకు ద్వీపాలలో చాలా దీవులు ఉన్నాయి. ఆ దీవులలో ఇది ఒక దీవి, పెద్ద దీవి. ఎంత పెద్ద దీవి అంటే 150 మిలియన్ల మైళ్ళు పొడవు ఉంది, 35 మైళ్ళు వెడల్పు కలిగిన ఈ యొక్క పట్టణం ఇది. దీంట్లో సుమారుగా 100 సిటీస్, 100 పట్టణాలు ఉన్నాయంట, టౌన్స్ ఉన్నాయంట. నేను నెట్ లో చూశాను ఆ పట్టణాలన్నీ కూడా. మధ్యధరా సముద్రం మధ్యలో ఉంది ఈ దీవి. గ్రీకు దేశస్తుల యొక్క దీవులలో పెద్ద దీవి క్రేతులో. అపోస్తులైన పౌలు సువార్త ప్రకటిస్తా ఉండగా ఆ సువార్త ప్రకటించే సమయంలో ఇతడు కూడా రక్షించబడ్డాడు. మనకు ఆధారం ఏంటంటే, ఇతడు నా నిజ కుమారుడు అన్నాడు 1వ వచనంలో 4వ లైన్లో. మన అందరూ విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు సోమని చెప్పు రాయిస్తున్నాను. అంటే ఈ తీతు అనే వ్యక్తి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అతడు అపోస్తులైన పౌలు ద్వారా రక్షించబడిన వ్యక్తి. అన్యజనులు అంటే దేవుని ఎరగని ప్రజలో నుంచి వచ్చిన వాడు. అతడు చాలా జెంటిల్ మ్యాన్. హి వాజ్ ఏ జెంటిల్ మ్యాన్ అన్నాడు. ఎంత సందర్భం ఏంటంటే, ఇక్కడ కొంత గలిబిలి జరిగింది గలతీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో. అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్ళి తిని, దైవ దర్శనం ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసయు వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోదేమో అని నేను అన్యజనులతో ప్రకటించుకున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీకు దేశస్థుడు అయినను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. చూడండి, ఇక్కడ కింద వచ్చిన చదివితే, మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన ఈ స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన ఈ సమస్య వచ్చింది. ఈ యొక్క సున్నతి విషయంలో ఒక సమస్య వచ్చింది. ఆ సున్నతి వల్ల వచ్చిన సమస్య అనేది గ్రీసు దేశస్థుడైన తీతు మటుకి ఏది బలవంత పెట్టలేదు. అంటే అతడు ఒక పౌలుకు అక్కడ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, పౌలుకు విరోధంగా అక్కడ ప్రవర్తించినప్పటికీ ఆ విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే హి వాజ్ ఏ జెంటిల్ మ్యాన్, ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి. ఏదైనా ఒక సమస్యల్లో ఏదైనా ఒక వ్యతిరేకతలో వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ, దేవునికి విరోధంగా మాట్లాడటం కానీ, ఇతరులను అవమానపరచడం కానీ అటువంటి చెయ్యని వ్యక్తి. అందుకని హి వాజ్ ఏ జెంటిల్ మ్యాన్ అన్నాం. అక్కడ సమస్య వచ్చినా కానీ ఆ సున్నతి విషయాల్లో ఆ సమస్యలో అతని దూరంగా ఉన్నాడు, ఒక జెంటిల్ మ్యాన్ గా ఉన్నాడు. ఇతడు గ్రీకు దేశస్థుడు ఒకటి, ఇతడు ఒక జెంటిల్ మ్యాన్. మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ అపోస్తులైన పౌలు ద్వారా కన్వర్ట్ అయిన అపోస్తులైన పౌలు ద్వారా నమ్ముకున్నవాడు. ఎలాగంటే మనం చెప్తాం, నా నిజ కుమారుడైన తీతుకు రాయిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఈ తీతు గురించి మనం మాట్లాడుతుంటే కొంతమంది భక్తులు ఏమన్నారంటే, మేబీ ఇతని 3వ విషయం ఏంటంటే, మేబీ ఇతని ఏమంటే లూకా ఒక సహోదరుడు అని కొంతమంది అభిప్రాయం. అది పూర్తిగా స్పష్టత లేదు.
అంటే ఎక్కడ మనకు అర్థమవుతా ఉందంటే తిమోతిలకు రాసిన పత్రికలోనే చివరిగా చూస్తాం మనం. అది ఏమని ఉందంటే తిమోతిలకు 2 తిమోతి పత్రిక పక్క పేజీ కనబడతా ఉంటుంది. 10వ వచనం. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళను. క్రెస్కే, గలతీయులను, తీతు, దల్మతియాకును వెళ్ళిరి. లూకా మాత్రం నా యుద్ధం ఉన్నాడు. కొంతమంది అనుకోవడం దీని ఆధారం చేసుకొని లూకా కూడా లూకా సహోదరుడు అయి ఉండొచ్చు తీతు అని అన్నారు. సరే, అది కన్ఫర్మ్ కాదు. సరే, ఏదేమైనప్పుడు కొంతమంది అభిప్రాయం. సరే, ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు తీతు అనే ఆయన దేవుని స్వార్థకు పౌలుతో కూడా ప్రయాణం చేసిన వాడు. ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఈ బర్నబాసు జెరూసలేముకి వెళ్తా ఉన్నాడు. పౌలు, బర్నబాసు, తీతు కలిసి 2వ అధ్యాయం 4వ వచనం లేదు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనలను దాసులుగా చేసుకున్నవలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రం అన్నాడు. తర్వాత పైన మనం చూస్తా ఉన్నప్పుడు ఇక యెరూషలేమునకు బయలుదేరుతారు. వాళ్ళు యెరూషలేమునకు బయలుదేరుతారు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటా ఉండంటే కొంతమంది భక్తులు ఏమన్నారంటే ఈ కొరింథీయులకు రాసిన పత్రికను ఎవరి ద్వారా అందించబడింది అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను ట్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు పుచ్చుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి. ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే ఈ తీతు ఎక్కడ త్రోయకు వచ్చాడు. ఈ త్రోయలో వెళ్ళినప్పుడు అక్కడ తీతు కనపడలేదంట. తీతు కనబడకపోయేసరికి ఇక్కడ పౌలు కొంత నెమ్మది కోల్పోతాడు. ఆత్మీయమైన కుమారుడు ఉన్నాడేమో, కొంత ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళు ఇరుకుల్లో ఉన్నారు, ఆదరిస్తాడేమో అనుకున్నాడు. కానీ అక్కడ కనబడేసరికి తనకు నెమ్మది లేదు. నెమ్మది లేకపోయేసరికి ఆయన మళ్ళీ మాసిదోనియాకు బయలుదేరి వెళ్ళాడు. అంటే త్రోయలో తీతు కనబడినందున మాసిదోనియాకు వచ్చాడు. తర్వాత ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలంటే కొంతమంది భక్తులు ఏం చెప్తున్నారంటే కొరింథీయులకు రాసిన పత్రికను ఎవరి ద్వారా సెండ్ చేశారంటే, దేవత పంపించారంటే తీతు ద్వారానే కొరింథీయులకు రాసిన పత్రికను పంపించుంటారని వీళ్ళ అభిప్రాయం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. తీతు ఎటువంటి వాడు అంటే పౌలుకు చాలా సన్నిహితుడు, పౌలుకు చాలా దగ్గరగా ఉన్నవాడు, పౌలు చేత రక్షించబడ్డవాడు. తీతు అయితేనేమి, తిమోతి అయితేనేమి. కానీ పౌలు వాక్య క్రమానికి లోనవుతా ఉన్నాడు. ఆ వాక్యాన్ని అనుసరించి తన శిష్యులైనటువంటి అంటే యేసు ప్రభు శిష్యులే కానీ ఆయన ద్వారా రక్షించబడినటువంటి తిమోతి, తీతు కూడా గ్రీకు దేశస్తులు. వారు దేవుని వాక్యాన్ని ఎరిగి చక్కగా ప్రభువులో ఆత్మీయంగా బలపరచబడతా ఉండగా అపోస్తులైన పౌలు చాలా ఆనందిస్తాడు. కనీసం వాళ్ళని చూడలేకపోతే తనకు నెమ్మది లేదంట. అంటే వారు ఆత్మీయ కుమారులు, వారితో కలిసి ఉండాలి, వారితో కలిసి జీవించాలి, వారితో కూడా కలిసి పరిచర్య చేయాలి. ఇక్కడ వారు త్రోయ నుండి బయలుదేరి మాసిదోనియాకు వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే అక్కడ కనబడుతుంది 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. 7వ అధ్యాయము 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపల పోరాటాలు, లోపల పోరాటం, భయములుండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, గమనించండి. మాసిదోనియాకి వెళ్ళేసరికి మాసిదోనియా అక్కడ త్రోయకి వెళ్ళినప్పుడు త్రోయలో తీతు కనపడలేదు. అక్కడ పోరాటాలు ఉన్నాయి, కొరింథీలో కొన్ని పోరాటాలు ఉన్నాయి, త్రోయలోను మాసిదోనియాలోను. ఎటువంటి పోరాటాలు అంటే లోపల పోరాటాలు అన్నాడు, బయట పోరాటాలు అన్నాడు. ఒక పక్క సువార్తను అడ్డగించడానికి, లేకపోతే అపోస్తలుడైన పౌలును ఇబ్బంది పెట్టడానికి బయట పోరాటాలు ఎక్కువ ఉన్నాయి. సువార్తను అడ్డగించడానికి రోమీయులు చాలా ఇబ్బంది పెట్టారు. అటువంటి సమయంలో త్రోయ నుండి మాసిదోనియాకు వచ్చిన తర్వాత అక్కడ కూడా చాలా ఇబ్బందులు, వెలుపల పోరాటాలు, బయట పోరాటాలు అన్నాడు. అంటే సంఘంలో కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. అదే సమయంలో బయట కూడా పరిస్థితులు బాగలేవు. ఈ రెండింటి వల్ల నలిగిపోతా ఉండు తిమోతి, అపోస్తలుడైన పౌలే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే
తీతు రాక వలన మాత్రమే అన్నాడు. తర్వాత 6వ వచనం, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించు. చూడండి ఎంత గొప్ప ఆదరణకరంగా ఉన్నాడు తీతు. అసలు ఆ అపోస్తులైన పౌలు, యాక్చువల్ గా అపోస్తులైన పౌలు ద్వారా రక్షించబడ్డాడు. కానీ అపోస్తులైన పౌలే అన్ని మార్గదర్శకులుగా ఉండాలి, అపోస్తులైన పౌలే తీతును ఆదరించాలి. కానీ తీతు తన ఆత్మీయ స్థితి బాగా అభివృద్ధి చెందింది. కొన్ని సమయాల్లో అపోస్తులైన పౌలు ఇబ్బందులో ఉన్నప్పుడు ఆయన తీతు ఆదరించిన విధానం, దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వల్ల మనం ఎంతో ఆదరణ పొందామంటున్నాడు. ఈ రాత్రికాలం మనం ఆలోచన చేద్దాం. మన ద్వారా ఎవరైనా ఆదరణ పొందుతున్నారా? మన ద్వారా అసలు మనం ఆదరించలేకపోవటం పోగా మన ద్వారా అనేక మంది ఇబ్బంది పాలవుతున్నారు. తీతు అనేవాడు దైవ భక్తుడు, కానీ ఆయన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలునే ఆదరిస్తా ఉన్నాడు. తీతు రావాలని చాలా మనశ్శాంతి సంపాదించుకున్నాడు, దేవుడు ఆదరించాడు. అదే తీతు రాక అంటే నేను అనుకుంటాను అక్కడ పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉండుంటాయి. తర్వాత ఎలుపల పోరాటాలు అన్నాడు, బయట పోరాటాలు అన్నాడు, లోపల పోరాటాలు అన్నాడు, బయట లోపల పోరాటాల సంఘంలో సమస్యలు ఉన్నాయి. ఆ పక్కన సమాజంలో జీవిస్తున్నప్పుడు అక్కడ సువార్త వ్యాపకానికి అడ్డంకులు అయినా తన ప్రాణ త్యాగం చేసి అపోస్తలుడైన పౌలు సువార్త దండయాత్ర చేస్తా ఉన్నాడు. ఒక రకంగా ఆర్థిక సంబంధమైన చిక్కులు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సంబంధమైన చిక్కుల్లో కూడా ఏం చేయాలని సతమతం అయిపోతా ఉన్నాడు. ఆ సమయంలో దేవుని ఆత్మ కలిగిన వాడు తిమోతి, ఆయన రాకతో ఏం జరిగింది? ఆదరించబడ్డాడు. చూడు ఎంత గొప్ప విషయం. ఒక చిన్న పిల్లవాడు, పెద్ద యవనస్తుడు, ఒక పెద్ద వయసు కలిగిన వాడిని ఆదరించగలిగాడు. కారణం ఏంటంటే దేవుని వాక్య క్రమాన్ని పాటిస్తా ఉన్నప్పుడు, దేవుని వాక్యం బోధిస్తా ఉన్నప్పుడు, అవసరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదరించటం ఎంత అవసరమో ఈ పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. కరోనా వచ్చి కొన్ని కుటుంబాల్లో ఏం చేస్తే నెమ్మది లేదు, మరణించిన కుటుంబాల్లో ఆదరణ లేదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ దేవుని ఆత్మ గల వారు వచ్చి ఆదరిస్తా, దేవుని వాక్యం బోధిస్తా ఉంటే ఎంత నెమ్మది, ఎంత సమాధానం మనం పొందగలుగుతా ఉన్నాం. చూడండి, ఆలోచన చేద్దాం. ఇటువంటి వారు సంఘానికి అవసరం. ఆపదల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చేవాళ్ళు, ఆపదల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ప్రభు వాక్యాన్ని బోధించేవారు. కామన్ గా మనం అందరం ఏం చేస్తాం అంటే భయపడి పారిపోతాం. పరిస్థితులు అంత అతలాకుతలమైనప్పుడు, లేకపోతే పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు. తీతు పారిపోవట్లేదు. వాస్తవంగా లోపల పోరాటాలు ఉన్నాయి, బయట పోరాటాలు ఉన్నాయి, ప్రమాదం ఉంది, మరణం ఉంది. యూదుల వల్ల, రోమీల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ తీతు వాక్యాన్ని ఎరిగిన వాడు కనుక ఆత్మను సంపువాడికి భయపడలేదు, శరీరాన్ని సంపువాడికి భయపడలేదు, కానీ ఆత్మను సంపువాడికి భయపడ్డాడు. అందుకని దేవుడికి భయపడ్డాడు. అవసరమైతే తీతును అసలు త్రోయలో ఉన్నప్పుడు తీతు కనపడబోతే పౌలుకు నెమ్మది లేదు. మళ్ళా తిరిగి వచ్చాడు మాసిదోనియాకు వచ్చాక తీతు రాక వల్ల ఎంతో ఆదరించబడ్డాం. దీనిని ఆదరించు దేవుడు ఒకసారి దేవుని బిడ్డల ద్వారా కూడా ఆదరిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం. ఆదరించటం అనేది ఒక వ్యక్తికి ఎంతో ఈ ఆదరించటం అనేది ఎంతో ప్రాక్టికల్ గా వచ్చేది, ఎంతో ప్రాక్టికల్. తన జీవితంలో ప్రభు మీద ఆనుకుంటున్నప్పుడు ఇతరులు మన మాటలు కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కొట్టినట్టు ముఖాన్ని కొట్టినట్టుంటాయి, కొన్నిసార్లు కత్తిన పొడిచినట్టు ఉంటున్నాయి. కారణం ఏంటంటే మనలో ఆత్మీయత లేకపోవటమే కారణం. మన వల్ల ఎవరైనా ఆదరించబడుతున్నారా? మన మాటల వల్ల ఎవరైనా మనం ఆదరించగలుగుతున్నాం? మనం ఏం పెట్టలేకపోయినా కానీ కనీసం దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు ప్రభు బలపరుస్తాడు, ఆదరిస్తాడు. అటువంటి సమయంలో తీతు ఎంత గొప్ప మాట నాకు చదువుతా ఉన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. తీతు రాక మమ్మల్ని ఆదరించండి. చూడండి, కొన్నిసార్లు మనము ఇబ్బందులో ఉన్నారు, ఇరుకులో ఉన్న వారిని ఆదరించటం, దర్శించటం, ప్రేమించటం, ఆదుకోవటం, మన మనసు, మన మైండ్ చాలా క్లారిటీగా ఉండాలి. వాళ్ళు తప్పు చేసినా, అవతలి వ్యతిరేకంగా ఉన్నా కానీ కొన్నిసార్లు మనము సంఘాన్ని ఆధారం చేసుకుని మనము వారిని ప్రేమించి వాక్య సత్యాన్ని ఎరిగి మనం ప్రవర్తించాలి. కొన్నిసార్లు మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ అక్కడ నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎక్కడైతే దైవ చిత్తానికి విరోధంగా వెళ్తా ఉంటామో అక్కడ నెమ్మది ఉంటుంది సంఘాల్లో. ఈ విషయాన్ని మనం ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేసుకుందాం. త్రోయలో ఇక్కడ చూడండి, మళ్ళీ నేను చదువుతాను 7వ అధ్యాయము 6వ వచనం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మా అత్యాభిలాషను మీ అంగలాసను నా విషయం మీకు కలిగిన
ఆసక్తి మాకు తెలుపుచూ తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించిన గాక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున ఆలపడదును. అంటే వీళ్ళకు ఏం చేస్తా ఉన్నంటే వాళ్ళ సమాచారం, కొరింథీలో ఉన్న సమాచారాన్ని తీసుకొచ్చాడు, లెటర్ పంపించాడు. అక్కడ పరిస్థితులు కొంచెం తేడాగా ఉన్నాయి, కొంచెం దుఃఖపడతా ఉండు అపోస్తలుడైన పౌలు. నేను దూరంగా ఉన్నాను, ఆయన ఒక ఉత్తరం ద్వారా కఠినంగా రాస్తా ఉన్నాడు పత్రిక. వాళ్ళు సరిచేయాలని, వాళ్ళని మీరు దుఃఖ పెట్టాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ వారిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు. కానీ కొన్నిసార్లు దేవుడు ప్రేమించినప్పుడు ఆ ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడు, అవి మనకు అర్థం కావు. అందుకని అపోస్తలుడైన పౌలు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, ఆ కొరింథీ వాళ్ళందరూ కరెక్ట్ గా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి లెటర్ కఠినంగా రాస్తున్నాడు. కొంచెం వాళ్ళ ఆ లెటర్ వల్ల వాళ్ళు కొంత దుఃఖపడతారు. దుఃఖపడ్డా మిమ్మల్ని దుఃఖ పెట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ మీరు క్రమపరచబడాలని, క్రీస్తులో యథార్థంగా జీవించాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను. అందుకే ఆ మాట రాశాడు చూడండి. నేను రాసిన పత్రిక వల్ల మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను, నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టికే దుఃఖ పెట్టినను తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితీరని సంతోషించలేదు, కానీ మీ దుఃఖపడి మారు మనసు పొందించారని ఇప్పుడు నాకు సంతోషం. వారు దుఃఖపడ్డారు. కొన్నిసార్లు మన మాటలు హెచ్చరించినప్పుడు, అది తప్పని ఖండించినప్పుడు వాళ్ళు బాధపడవచ్చు. బాధపడతారు కదా అని మనం హెచ్చరించకుండా మౌనంగా ఉంటే ఆ వ్యక్తి నష్టపోతాడు. ప్రారంభంలోనే ఈ పని చేయాలి, కొన్నిసార్లు మనం చేయలేము. అతను బాధపడతాడేమో చెప్తే మొక్కాన్ని. నో, దేవుని వాక్యం ఏం బోధిస్తా ఉంది? తప్పు చేస్తే అయ్యా ఇది తప్పు, క్రమపరచడం పెద్దల బాధ్యత, హెచ్చరించడం పెద్దల బాధ్యతే. అపోస్తలుడైన పౌలు అతని కన్నాడు కాబట్టి తన పెయిన్ ఉంది, వాళ్ళు చెడిపోవటం, వాళ్ళు నష్టపోవటం తనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన కష్టపడి స్వార్థ చెప్పి వారిని కన్నాడు, సంఘాన్ని కట్టాడు, అందుకని అతనికి వేదన ఉంటుంది. సొలొమోను మహారాజు ఒక ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా. సొలొమోను దగ్గరికి జ్ఞానిగా ఉన్నప్పుడు ఇద్దరు వేశ్యలు ఆయన దగ్గరికి వస్తారు. వాళ్ళ పిల్లలు ఉంటారు ఇద్దరు. ఒక ఆమె తన పక్కన తన పిల్లవాడి మీద పడి ఆ బాబుని చంపేస్తుంది, చనిపోతాడు. ఉదయాన్నే వేకుదాన్ని లేచి ఇలా చూసుకుని ఆ బాబుని పక్క తల్లి దగ్గర, బతుకున్న బాబుని పక్కన వేసుకుని చనిపోయిన బాబును వేరే ఆమె దగ్గర వేస్తాడు. వేసిన తర్వాత వీళ్ళు పోటీ పడతారు, నా కుమారుడు పోటీ పడతారు. ఏం చేయాలి? లాస్ట్ కి అప్పుడు సొలొమోను మహారాజు ఆయన న్యాయాధిపతి, అప్పుడు కాలంలో ఆయన న్యాయం తెచ్చారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఏం చేయాలని ఆయన కూడా సొలొమోను మహారాజుకి అర్థం కాదు. అప్పుడు ఇప్పుడు మాదిరి ఈ ఏంటి దాన్ని ఏమంటారు, పరిశోధనలు లేవు. ఏమంటారు ఆ పరిశోధనలు? కొడుకుని డిఎన్ఏ టెస్టులు లేవు. అప్పుడు ఏం చేయాలి మరి? సొలొమోను మహారాజు జ్ఞానం ఉపయోగించాలి. కొంచెంసేపు ఆలోచించాడు. సరే నేనేం చేయగలను, ఏం చేయలేనని, సరే ఆ పిల్ల బాబుని తీసుకురండి, నరికి శరీరం ముక్కిస్తాను, అంతకన్నా నేనేం చేయలేనగానే ఆ తల్లి ఏం చేస్తుంటే ఒక ఆమె ఒప్పుకుంటది. ఒక ఆమె అమ్మమ్మ ఎట్లా, అది సాధ్యం కాదు, నా కొడుకు ఆడున్నా పర్వాలేదు, ఆడైనా నేను చూసుకోగలను, ఆమెకి ఇచ్చేయండి అంటాడు. వాస్తవంగా తల్లి ప్రేమ వేరు, ఆ తల్లిలా ప్రవర్తించిన ఆ కపట ప్రేమ వేరు. ఆ సమయంలో ఆ సొలొమోను మహారాజుకు మహా జ్ఞానం ఇచ్చే, అప్పుడు నిజమైన తల్లి ఎవరో తెలిసిపోయింది, కపట ప్రేమ ఎవరో తెలిసిపోయింది. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అపోస్తలుడైన, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, అపోస్తలుడైన పౌలు తన పెయిన్ ఏంటంటే, తన నిజంగా ఎంతో భారం వహించి అవమానాలు భరించి తన పుట్టించుకొని తరమబడి సువార్త భారం వల్ల కన్నాడు, చాలా మందిని, సంఘాలను కట్టాడు. అందుకని తనకు భారం ఉంది, వేదన ఉంది. అతని దుర్లభంగా మాట్లాడలేడు, తర్వాత కోపంగా ఉండలేడు. వాళ్ళని అవసరమైనప్పుడు శిక్షిస్తాడు. ఆ లెటర్ ద్వారా కొంత కోపం వచ్చింది వాళ్ళకి, అయినా పర్వాలేదు, క్రమపరచబడి మారు మనసు పొందితే నాకెంతో ఆనందం అన్నాడు. ఈ రాత్రికాల వేళ తీతు వలన వాళ్ళు ఆదరించబడ్డారు. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్నిసార్లు కొన్నిసార్లు మన ద్వారా ఇతరులు ఆదరించబడాలి, మన ద్వారా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు. మన యొక్క ప్రవర్తన ఇతరులను అసహించుకునేదిగా ఉండకూడదు. మన ప్రవర్తన, మన క్రియ ప్రభువుకి ఇష్టమైనది కావాలి. ప్రభువుకి ఇష్టమైనప్పుడు సమస్తము సమాధానకరంగా చేస్తాడు. అందుకని తీతు ఒకవేళ చిన్నవాడే, యవనస్తుడే, కానీ అపోస్తలుడైన పౌలు కూడా ఆదరించబడ్డ గొప్ప విషయం. మన ద్వారా ఎవరైనా ఆదరించబడుతున్నారు, మనం పరిశీలన చేసుకుందాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఇది అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప, తీతు ఎంత గొప్పవాడంటే, కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ విషయమే నాకు కలిగిన
ఈ ఆసక్తిని తీతు హృదయాల పుట్టిన దేవునికి స్తోత్రం. చూడండి, ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మ నన్ను ఆరాధనలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు ఆత్మ ఆరాధనలో మాట్లాడాలని ఒకరిని సిద్ధపరిచినప్పుడు మరొకసారి ఒక వ్యక్తి లేపలేదు. కొన్నిసారి ఆత్మానుసారంగా ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆత్మ వాడికి అదే ప్రేరణ వస్తుంది. ఇప్పుడు నాకు ఒకవేళ పెద్దలకు ఒక ఆలోచన వచ్చింది, దేవుని సంఘం పట్ల ఒక ఆసక్తి కలిగి పెద్దలు వాక్య కరువు ఉంది, వాక్యం చెప్పించాలని ఒకరికి ప్రేరేపించినప్పుడు అదే ఆత్మ కలిగిన వారికి ఇంకొకరి కూడా మంచిదే, కరెక్ట్, ఇదే సమయంలో ఈ పని చేస్తే బాగుండు, నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. రెండు కలిసిపోతాయంట. ఆత్మ కలిగి ఇప్పుడు ఇక్కడ అపోస్తులైన పౌలుకు ఏదైతే ప్రేరేపించబడ్డాడో కొరింథీయుల విషయంలో అదే ప్రేరణ తీతు కలిగి ఉన్నాడు. ఇదే ఆత్మ నడిపింపు అంటే ఆత్మ ఒకటే, ఎవరిలో ఉన్నా కానీ ఆత్మ ఒకటే. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటా ఉంటామో నిన్ను ప్రేరేపిస్తాడు, నన్ను అదే విషయంలో ప్రేరేపిస్తాడు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకోలేమో శరీరం పనిచేస్తా ఉంటే ఆత్మ నడిపింపు ఉండదు. సంఘాల్లో ఆత్మ నియమం ద్వారా సంఘాలు కట్టబడాల్సిందే కానీ శరీరంగా భౌతికంగా ఈ విషయాలు సంఘాలు కట్టబడవు, ఎప్పుడు కూడా కట్టబడవు, ఎప్పుడు కూడా ఉపయోగాలు ఉండవు. ఆత్మ నియమం ఏం చేస్తుంది, సంఘాలను కడతా ఉంది. అందుకని పాడబడ్డాడు భక్తుడు, ఆత్మ నియమం ద్వారా సాగిపోతాం. ఒకరికి ఒక ఆలోచన వస్తే మిగతా వాళ్ళకు కూడా అదే ఆలోచన రావాలి, అది ఆత్మ నియమం. ఒకరికి ఆలోచన వస్తుందంటే అది కొన్నిసార్లు మనం దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నట్టే. అది దేవుని ఉద్దేశం ఎట్లా ఉండదంటే, దేవుని ఆత్మ ఎట్లా ఉండదంటే అది పశ్చాత్తాపంతో కూడుకుంటది, వేదనతో కూడుకుంటది, భారంతో కూడుకుంటది. ఆ భారం ఆ వ్యక్తులకు కనబడతా ఉన్నప్పుడు ఆటోమేటిక్ అందరూ దాన్ని గుర్తిస్తారు, అది ఆత్మభారం. అది ఇక్కడ ఈ సౌల్లో అపోస్తలుడైన పౌల్లో పుట్టించిన ఆత్మే తీతులో కూడా ప్రేరేపించాడు దేవుడు. ప్రేరేపించడం అప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, ఈ విషయమై పైన అనుకున్న సందర్భాలన్నీ కూడా నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతుకు కూడా వారి హృదయాల్లో వారి భారం కేత్రిలో లేకపోతే తిమోతికున్న భారం అయితేనేమి, తీతుకున్న భారం అయితేనేమి చాలా భారం కలిగి ఉన్నారు, బాధ్యత కలిగి ఉన్నారు సంఘం విషయంలో. ఒక భారం ప్రజల పట్ల వారు నష్టపోకుండా, లేకపోతే వారు దేవుని వాక్యం వినిపించాలని, లేకపోతే వారు దేవుళ్ళు పెరగాలని ప్రసవ వేదన అన్నాడు అపోస్తలుడైన పౌలు. అదే వేదన వీళ్ళకు తీతుకుంది, తిమోతికి ఉంది. అట్లా వాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, ఈయనకి అలాంటి ఆలోచనలు ఉన్నాయి సంఘం విషయంలో. అటువంటి ప్రేరణ కలుగుతా ఉండగా దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉండ అపోస్తలుడైన పౌలు. ఇంకా చూడండి, అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున ఈ ఇష్టము చొప్పునే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. తినకు కూడా భారం ఉంది, కొరింథీయులకు పంపిస్తా ఉన్నారు, పత్రిక పంపిస్తా ఉన్నాడు. నాకన్నా తీతుకు ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంది మీ విషయంలో. వారిని హెచ్చరించండి, వారిని కొంచెం గద్దించండి, అవసరమైతే దేవుని వాక్యం బోధించండి, వారిని సరిచేయండి అని కన్నీరు గారుస్తా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. నాకు కూడా అదే ఆసక్తి ఉంది, తనకు కూడా అదే ఆసక్తి ఉంది. అందుకని మీ మధ్యకి నేను ఈ లెటర్ ఇచ్చి పంపిస్తున్నాను. చూడండి, తిమోతి ఎంత గొప్ప వ్యక్తి. యవన కాలంలో తన జీవితాన్ని ప్రభు కోసం సమర్పించుకొని గ్రీకు దేశ అన్ని జనుల్లో ఇచ్చిన వాడు. అపోస్తలుడైన పౌలుకు నమ్మకస్తుడిగా ఉన్నాడు, సహవాసంలో జత పనివాడు అన్నాడు కొన్ని సందర్భాల్లో. చూడండి, జత పనివాడు అన్నాడు 8:16 జత పనివాడు అన్నాడు. నాకు కలిగిన ఆసక్తి తీతుకు కలిగిన 23 అన్నాడు. తీతు ఎవడని ఎవరైనా అడిగినా ఎడలా, ఎవడా తీతు మా దగ్గరికి ఏం పని అన్నాడు అనుకోండి, ఆయన ఏం చెబుతాడంటే అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడనై ఉన్నాడు. మన సహోదరులందరూ అడిగిన ఎడలా వారు సంఘదూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్తున్నాను. భారం కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, ఎవరైనా తప్పిపోతే సహించలేని వాడు, ఎవరైనా పాపంలో ఉంటా ఉంటే తట్టుకోలేని వాడు, బాగుపడతా ఉంటే తట్టుకోలేని వాడు కాదు. ఇరుకుబడిపోతే, ఆత్మ విషయంలో వెనుక తీస్తే, లేకపోతే సంఘానికి వెనుక తీస్తే ఒక పెయిన్ ఉంది, తనలో బాధ్యత ఉంది, భారం ఉంది. ఎవరాయా అయినట్టు నా జత పనివాడు అంటున్నాడు, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నాతో పాటు సహోదరుడు అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు. చూడండి, కొరింథీయుల విషయంలో అపోస్తలుడైన పౌలుకి ఎంత పెయిన్ ఉందో, ఎంత బాధ్యత ఉందో, అదే విషయం తీతుకు కూడా ఉంది. నాలో పుట్టించిన ఆసక్తి తీతులో పుట్టించాడు దేవుడు, దేవునికి స్తోత్రం అంటా ఉన్నాడు. ఈ రాత్రి కాలం వేళ మనము ఈ ఆసక్తి కలిగి ఉండాలి.
సంఘం విషయంలో మన సంఘం పరిస్థితులు మనం ఎరుగుతుంది. ఈ విషయంలో మనకు బాధ్యత ఉంది. కరోనా పరిస్థితులు ఎవరు కూడుకోలేకపోతారు. కూడుకోలేకపోగా ఆ కుటుంబాల్లో అసలు ఆ దేవుని వాక్యం పట్ల ఆసక్తి కోల్పోయారు. దేవుని సత్యం ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, అసలు వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు దేవుని వాక్యం వింటున్నారా, అసలు దేవుని ఇదివరకు కూడా ఆరాధనకు చాలా మంది సరిగా రాలేకపోతా ఉన్నారు. ఆ విషయంలో మనకు పెయిన్ ఏంటి? బాధ్యత కలిగిన ఒక పెయిన్ కలిగి మనం ప్రవర్తించబోతే దేవుని సంఘం విస్తరించడం కష్టమవుతాం. దేవుని వాక్యానికి కట్టుబడలేకపోతే, దేవుని వాక్యాన్ని మనం సరిగా విభజించలేకపోతే, ఆ పెయిన్ లేకపోతే మనం ఏమి చేయలేము. అంత దినాల్లో ఉన్న అపాయకరమైన పరిస్థితుల్లో తీసుకున్న పెయిన్ మనకు కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తా ఉంది. దేవుని పక్షం నిలబడాలంటే మన చేత కాదు, మన శక్తి కాదు, కానీ దేవుడే తన పక్షంన మనల్ని బలపరచాలి, మనలను బలపరచాలి. అది కోరుకుంటా ఉన్నాడు. చూద్దాం, ముందుకు వెళ్దాం, ఇంకా పని టైం అయిపోతా ఉంది. తర్వాత మనం అసలు విషయానికి వద్దాం. మనం చదివిన విషయాలు గలతీయులకు రాసిన పత్రిక, తర్వాత ఈ అపోస్తలుడైన పౌలు 3వ దండయాత్రలో కూడా తిమోతిలకు రాసిన పత్రికలో 4:10 వచనంలోగా ఈయన 3వ దండయాత్రలో కూడా ఎక్కడికి పంపించాడు? తీతుకు రాసిన పత్రిక పక్కనే తిమోతికి రాసిన పత్రిక 10వ అధ్యాయం లేదా 4వ అధ్యాయము, తీతుకు 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళిపోయాడు. దేమా వెళ్ళిపోయాడు. క్రెస్కే గలతీయులకు, తీతు దల్మాతీయులకు వెళ్ళింది. అంటే ఈ దల్మాతీయులకు యుగోస్లావియా దేశం అంట వెళ్ళిపోయాడు. లూకా మాత్రం అతను మార్కును వెంట పెట్టుకురమ్మని, అతడు పరిచర్య నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. ఇక్కడ మార్కు కూడా గుర్తొచ్చాడు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 3వ సువార్త దండయాత్రలో ఈయన వెళ్ళిపోయాడు. ఏది? యుగోస్లావియా వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు పరిచర్యకు ఇతను వాడుకున్నాడు, కొన్ని దేశాలకు పంపించాడు తీతును కూడా బలపరిచి. అలాగున సువార్త పరిచర్యలు ఉపయోగపడ్డ తీతు ఒకటి, ఇతను హి వాజ్ ఏ జెంటిల్ మ్యాన్, ఇతని ఒక గొప్ప వ్యక్తి, ఇతను గ్రీకు దేశస్థుడు. రెండో విషయం ఏంటంటే, ఇతడు నా నిజ కుమారుడు అన్నాడు, అంటే అపోస్తుడైన పౌలు చేత రక్షించబడ్డవాడు. మూడో విషయాన్ని ఏంటంటే, అపోస్తుడైన పౌలుకు సువార్త దండయాత్రలో సహకరించిన వాడు. తర్వాత 4వ విషయం ఏంటంటే, ఆసక్తి గలవాడు. తీతు ఎంత ఆసక్తి గలవాడు అంటే, సంఘం విషయంలో చాలా ఆసక్తి గలవాడు. తర్వాత ఆయన ద్వారా ఆదరించబడ్డాడు, సంఘం ఆదరించబడింది, పెద్దలు ఆదరించబడ్డారు. ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆయన కన్నవారే ఆయన చేత ఆదరించబడ్డారు. తర్వాత ఇంకా 4వది తర్వాత చూసుకున్నట్లయితే, ఆయన 3వ స్వార్థ దండయాత్రలో కూడా సహకరించాడు. సరే, మనం ముందుకెళ్దాం. ఇక్కడ 5వ అధ్యాయం మనం చదువుకున్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ఒక కొద్ది నిమిషాలు 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మాత్రమే మనం ఆలోచన చేద్దాం. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తీతు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత తీతుకు రాస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు, తీతుకు రాస్తా ఉన్నాడు లెటర్. తీతు ఎక్కడ ఉన్నా అంటే క్రేతులో ఉన్నాడు. క్రేతు అంటే ఏదంటే అది గ్రీకు దేశం. గ్రీకు దేశంలో పెద్ద ఐస్లాండ్ అంటే ద్వీపము అర్థం. పెద్ద దీపంగా దీవి అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో ఖాళీ ఉంటే దాన్ని దీవి అంటారు. దీప కల్పం అంటే ఏంటంటే 3 వైపుల నీళ్లు ఉంటాయి, ఒకవైపు భూభాగం ఉంటది, అది దీప కల్పం అంటారు. అంటే భారతదేశం దీపకల్పం. ఇక్కడ గ్రీకులో మధ్యధరా సముద్ర ప్రాంతంలో గ్రీసు దేశంలో ఒక దీవి ఐస్లాండ్ అంటారు దీవిని ఇంగ్లీష్ లో. ఈ గ్రేట్ లార్జెస్ట్ ఐస్లాండ్, ఇది పెద్ద దీవి. ఈ దీవిలో తీతు ఉన్నాడు. తీతు అక్కడ విడిచిపెట్టి అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోయాడు. అందుకని నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపంగా ఉన్న వాటిని తెచ్చి ప్రతి పట్టణములో, ఇక్కడ పట్టణములు అన్నాడు. ఈ దీవిలో దాదాపు 100 పట్టణాలు ఉన్నాయట. ఆ దీవి పెద్ద దీవే. ఆ దీవిలో ఎన్ని పట్టణాలు ఉన్నాయంటే 100 పట్టణాలు ఉన్నాయట దాదాపుగా. అంటే పెద్ద దీవి అది. నెట్ లో కొట్టిన చూసినా పట్టణాలు బాగా కట్టబడ్డాయి. గ్రీకు నాగరికత అంటే బాగా డెవలప్ చెందిన నాగరికత. అప్పుడే గ్రీకు నాగరికత అంటే అలెగ్జాండర్ ఇటువంటి గొప్ప వ్యక్తులు పరిపాలించిన నాగరికత అది. ఆనాడే వారు ఎంతో అపరమేధావులు, గ్రీకు తాత్వికులు ఎక్కువ బయటకు వచ్చారు అక్కడి నుంచి. అటువంటి గొప్ప పట్టణం అది. దాదాపు 100 సిటీస్ ఉన్నాయి అక్కడ.
ఆ వెడల్పు కూడా చాలా పెద్దదని చెప్పుకున్నాం మనం ఇందనక. సరే, ఈ పట్టణంలో విడిచిపెట్టిన తర్వాత ఇతను ఏం చేస్తానంటే, అక్కడ సంఘాలు ఉన్నాయి క్రేతులో. ఆ సంఘాల్లో పెద్దలను నియమించే బాధ్యత ఆ తీతుకు అప్పచెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఆయన అపోస్తలుడైన పౌలు చాలా 3 సువార్త దండయాత్రలు చేశాడు. సువార్త దండయాత్ర చేసిన అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, చాలా గ్రామాల్లో ఆ అందరినీ చర్చిస్ ఏర్పాటు చేసి అక్కడ కొంతమందిని నియమించి వెళ్ళిపోయాడు. ఇతను తీతు యోగ్యుడు కాబట్టి, జతపనివాడు కాబట్టి, బాధ్యత కలిగిన వాడు కాబట్టి, హృదయంలో భారం కలిగిన వాడు కాబట్టి, కొంతమందిని అధ్యక్షులు లేకపోతే సంఘ కాపరులను ఎలా నియమించాలో వాళ్ళకి సూచన చేస్తా ఉన్నాడు. చూడండి, ఎవరిని నియమించాలి? ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వాడై, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడై ఉన్న ఎడల అట్టివాడిని పెద్దగా నియమించవచ్చు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, అపేక్ష లేనివాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతివంతును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధ గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలి. ఎవరిని పెద్దలుగా నియమించాలి అని అంటే, అపోస్తుడైన పౌలు తీతుకు కొన్ని హెచ్చరికలు చేశారు. తిమోతి రాసిన పత్రికలో కూడా తిమోతికి చెప్పాడు ఆటోమేటిక్ గా. అదే విషయాలను తీతుకు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే తిమోతి గ్రీకు దేశస్తుడే, తీతు గ్రీకు దేశస్తుడే. తిమోతి దేవుని కోసం నమ్మకంగా ఉన్నవాడు, పరిచర్య విస్తారంగా చేసిన వాడే, అపోస్తుడైన పౌలుతో జతపనివాడుగా. తీతు కూడా అపోస్తుడైన పౌలుతో జతపనివాడుగా చేసి ఈయన కొన్ని ప్రాంతాలు, ఆయన ఉన్న ప్రాంతాల్లో ఈయనకు అప్పచెప్పాడు. ఎవరు ఏమి క్వాలిటీస్ కలిగి ఉండాలి అంటే, ఇక్కడ ఒకదాని వాజ్ ఏ బ్లేమ్లెస్ అన్నాడు. ఇక్కడ ఎట్లా నిందారహితుడై ఉండాలి అంటే, కొంతమంది ఏమంటారు నిందారహిత అంటే అకౌంటబిలిటీ అన్నాడు. అంటే జవాబుదారుతనం, ప్రతివారి హేతువుడు, ప్రతివారికి సమాధానం చెప్పువాడై ఉండాలి. ఒక లెక్క చెప్తే అది లెక్కను కూడా కరెక్ట్ గా నిర్వహించగలిగిన వాడై ఉండాలి. దాన్నే బ్లేమ్లెస్, నిందారహితుడు. అదే విధంగా తన మీద ఏమైనా ఆరోపణలు ఉన్నా దాన్ని రుజువు ఉండకూడదు. అంటే ఆరోపణలు ఎంతమంది చేస్తారు కానీ అది వాస్తవమా కాదా, నింద లేనివాడై ఉండాలి, దాదాపు నిందారహితుడు. రెండోది విషయాన్ని మనం గుర్తు చేసుకున్నామంటే, ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఏకపత్ని పురుషుడై ఉండాలి అంటే మనకేం అర్థమవుతా ఉందంటే, అంటే ఆయన విడాకులు కూడా తీసుకున్న వాడై ఉండకూడదు అన్నాడు కొంతమంది కామెంటర్లు. అంటే ఒకే భార్య కలిగి ఉండాలి. ఒకే భార్య కలిగి ఉన్న విడాకులు తీసుకోకూడదు. విడాకులు తీసుకొని తన ఒంటరిగా ఉండటం కానీ, లేకపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవటం కానీ, అటువంటి వారు పెద్దలుగా నియమించకూడదు అనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. తర్వాత మూడో విషయం ఏంటంటే, ఇక్కడ హ్యావింగ్ ఫెయిత్ఫుల్ చిల్డ్రన్ అన్నాడు. అంటే ఇక్కడ విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి. వాళ్ళ పిల్లలు కొంతమంది అంటే బోత్ ఆర్ బిలీవర్స్, భార్య భర్త బిలీవర్స్ అయి ఉండి వాళ్ళ పిల్లలు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారై ఉండాలి. అతడే సంఘ పెద్దగా నియమించమన్నాడు. ఒకవేళ పిల్లలు క్రమశిక్షణ తప్పిపోయితే కుటుంబాన్నే ఎలలేని వాడు సంఘాన్ని ఏమి ఎలగలడనేది ఉద్దేశం ఇక్కడ. అంటే కుటుంబ పరిపాలన సక్రమంగా నిర్వహించబడతా అంటే అందుకని మనం భయపడాలి పిల్లల విషయంలో. అందుకని యోబు మనం చూస్తా ఉన్నప్పుడు యోబు నాకు అది మాట గుర్తు వస్తా ఉంటది. యోబు తన పిల్లల విషయమై వేకుతాములు లేచి అర్పణలు చెల్లించేవాడు అన్నట్టు. విలాప వాక్యాల్లో కూడా ఉంది 2:18 వచ్చిన, తన పిల్లల కోసం నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాల. ఓ భక్తురాలు 18 పిల్లలు, పేరు తన పిల్లల కోసం రాత్రంతా ప్రార్థన చేసేదంట. రోజు ప్రతి వ్యక్తికి ఆడిపోయి చేతుల నుంచి లేకపోతే మోకాళ్ళ నుంచి 18 పిల్లల కోసం ప్రార్థన, దాదాపు 12-1 అయ్యేదంట. మళ్ళా పడుకొని మళ్ళా ఉదయాన్నే లేచి. ఇంత పట్టుదల అంటే వాళ్ళలో గొప్ప దైవజనుడు లేచాడు. ప్రార్థన వ్యర్థం కాదు ఎప్పుడు కూడా. మన ప్రార్థన, మన కుటుంబము పరిపాలన అనేది, గృహ నిర్వాహకత్వం అనేది సరిగా లేకపోతే మనము సంఘ పరిపాలన సరిగా చేయలేము.
ఈ విషయాన్ని మనం జ్ఞాపకం. అందుకని పిల్లల విషయమై మనం చిన్నప్పటి నుంచే వారిని దేవుని కోసం పెంచుతాం. ఎవరు ముట్టకుండా కాపాడమని మనం చెప్తే వాళ్ళు వినరు. ఎట్టి పరిస్థితుల్లో ఒక వయసు వచ్చిన తర్వాత మొక్కై వంగంది మానై వంగనే వంగదు. అందుకని మనం ఏం చేయాలంటే వారి నిమిత్తమై భారం కలిగి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మనం నీతులు చెప్పిన వాళ్ళు మనకి ఏదో ఒక విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే వారి కోసం భారంగా ప్రార్థన చేయటం మనం చేయాల్సింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడే కార్యాన్ని జరిగిస్తా ఉంటాడు. దేవుడు కార్యం జరిగిస్తే ఎవరి మనసులు మనమేం దేవుడు కార్యం జరిగిస్తున్నప్పుడు మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. అందుకనే గృహ నిర్వాహకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ సంఘంలో. గృహ నిర్వహణ మన పిల్లలు మా స్వాధీనంలో ఉండాలి. వారు మన మాట వినరుగా అంటే దానికి బైబిల్ ఆధారం ఏం లేదు. వినాల్సిందే. ఎందుకు వినాలంటే దేవుని వాక్యానికి లోపరచవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. అందుకని ఆ మాటను హెచ్చరించాడు. పిల్లలు విశ్వాసం కలిగిన వారి విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలని అట్టివాడు పెద్దగా నియమించవద్దు. ఎందుకనగా అది అక్కడే ఇచ్చాడు క్లియర్ గా. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. చూడండి, ఇంకా విషయాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అతడు నిందారహితుడై ఉండాలి. అధ్యక్షత విషయంలో అతడు స్వేచ్ఛాపరుడును, అంటే తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు, సంఘ పెద్దగా ఉండకూడదు. రెండోది తర్వాత ముక్కోపి, ఎక్కువగా కోపపడేవాడు. తర్వాత మద్యపానీయు, కొట్టువాడును అన్నాడు. అంటే మద్యపానం కొట్టువాడు అంటే అర్థం ఏంటంటే సోబర్ అన్నాడు ఇంగ్లీష్ లో. మత్తుడై ఉంటాం, మైల్డ్ మనస్తత్వం కలిగి ఉంటాం. అంటే కుటుంబంలో ఏదో జరుగుతున్నా లేకపోతే సంఘంలో ఏదో జరుగుతున్నా దాన్ని గ్రహించలేకపోవటం అన్నాడు ఇంగ్లీష్ లో. అంటే జరుగుతున్న విపత్తును సంఘంలో ముందుగానే అంచనా వేయాలంట. మన పిల్లలు క్రమశిక్షణ తప్పుతా ఉన్నప్పుడు ఇది ఏదో ప్రమాదం జరుగుతుంది, మనం రెడీగా లేకపోతే ఏమైపోద్ది, సంఘం కుటుంబం ఫెయిల్ అయిపోద్ది, కుటుంబం అవమానం పాలవుతావు. ఇది గ్రహించలేకపోతే దీన్ని మైల్డ్ సోబర్ అన్నాడు. మైల్డ్ మనస్తత్వం, ఆత్మ కలిగిన వారం ప్రభుత్వ ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి విషయాన్ని దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరుస్తాడు. ఎమ్మటే మనం వాక్యం ద్వారా ఖండించాలా, బుద్ధి చెప్పాలా, గర్దించాలా. ఈ తప్పు నువ్వు చేసేది, ప్రభు కోసం జీవించాలా మనం, అది మన క్రమం కాదని చెప్పాలా. చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామంటే దేవుని ఆత్మ విషయంలో నిద్రమత్తులమై ఉన్నాం. అందుకని సంఘ కాపరి లేదా పెద్ద అనేవాడు కుటుంబంలో ఎలాగైతే జాగ్రత్తగా ఉంటాడో అదే విషయంలో ఎక్కడైతే లోపాలు జరుగుతాయో ఆ విషయంలో జాగ్రత్తగా మనము ముందుగానే పసిగట్టి కంట్రోల్ చేయాలా. అది సంఘములో అవసరం అని గుర్తు చేస్తా ఉన్నాడు. చూడండి, అందుకనే మద్యపానీయు, కొట్టువాడు, దుర్లాభాపేక్ష లేనివాడు. అంటే దుర్లాభ, అత్యాశ, అంటే దీన్ని ఏమంటే క్విక్ అంటారు. అంటే ఇప్పుడు జగన్ విషయంలో ఇప్పుడు జరిగిన కేసు విషయంలో అంతే, తను వేరే చోట లాభాలు వస్తున్నాయని తప్పుగా అమ్మేశాడు. అంటే మన లాభాల కోసం సంఘ పరిస్థితులు మనం వాడుకోకూడదు. అది కూడా దుర్లాభాపేక్ష అంటారు దాన్ని. మన స్వార్థం కోసం సంఘ వాతావరణాన్ని వాడుకోవటం. కానీ ప్రభు మహిమార్థమై కొంచెంసార్లు కరిగిపోవాలి, ఖర్చు అవ్వాలి. అటువంటి పరిస్థితులు మనకు ఉండకూడదు అనేది దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. చూడండి, ఇంకా ముందుకు వెళ్తా ఉన్నప్పుడు అతిథి ప్రియుడు 8వ వచనంలో, అంటే మనకు దేవుని నమ్ముకున్న వారికి లేదా పెద్దలైన వారికి ఎంతో మంది వస్తా ఉంటారు, పోతా ఉంటారు. దేవుని సేవకులు రావచ్చు, దేవుని తర్వాత సంఘంలో ఉన్న పేదవాళ్ళు రావచ్చు, లేకపోతే అవసరాల నిమిత్తం మనకు రావచ్చు. వచ్చిన వాళ్ళ అవసరమైతే వాళ్ళు భోజనం పెట్టి పంపాలా, వారిని ఆదరించి పంపాలా. అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, నీతిగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి, నీతివంతుడు, పవిత్రుడై ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆశా నిగ్రహం. కొన్నిసార్లు ఆశ అనేది ఉంటది, కానీ దాన్ని నిగ్రహించుకునే శక్తి ఉండాలి. మానవులన్నా కామన్ గా ఆశ ఉంటది, కానీ ఈ విషయాలు మనం నిగ్రహం కలిగి ఉండాలి. దాన్ని ఎక్కువగా దేవుని ప్రేమించకుండా ఉండాలి. ఒకసారి నాకు గుర్తు ఇచ్చింది, అన్న ఈ స్థలం పక్కా స్థలం విషయంలో ఇస్తామంటే తీసుకోమన్నా. మేమైతే తీసుకున్నా అంటే వద్దులే, మందిరానికి ముఖ్యం ప్రాధాన్యత ఇవ్వాలా, అది కాకపోతే చూడొచ్చు అన్నారు. ఒకవేళ ఇది తక్కువ రేట్లో వస్తుందని ఆశపడి తీసుకుంటే అదేమైతే ఆశా నిగ్రహం. ఇది వద్దు, ముందు మందిరానికి ప్రాధాన్యత, మందిరానికి కట్టిన తర్వాత మనం చూసుకుందాం అన్నాడు. నాకు అది బాగా అనిపించింది. ఓహో, అంటే నాకు కూడా కొన్ని విషయాలు తెలియదు, కానీ పెద్దల ద్వారా మనము ఇటువంటి మాటలు ఎంతున్నప్పుడు చాలా ఊరటేస్తాయి మాటలు. అట్లా ఆశా నిగ్రహం లేని వారై ఉండాలి. తర్వాత మనం చూస్తున్నప్పుడు తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారిని మాటలు ఖండించుటకు శక్తి గలవారగునట్టు. కొన్నిసార్లు సంఘంలో హితబోధ అంటే మంచి బోధ అవసరం, ఆరోగ్యకరమైన బోధ అంటారు.
ఈ మన సంఘాల్లో చాలా ప్రాముఖ్యమైన బోధ ఇది. ఆ తప్పుడు బోధలు మనం రానియం, తప్పుడు ఆలోచనలు కూడా రానియం. అయితే మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన బోధ అంటే మనం బోధిస్తున్నప్పుడు ఇతరులు పోషించబడాలి. మన బోధ ఇతరులను ఆదరించాలి. మన బోధ ఇతరులకు మేల్కొల్పాలి. ఇది ఆరోగ్యకరమైన బోధ అంటే. ఇతరులకు ప్రయోజనం ఉండాలి, ఇతరులకు మేలుండాలి. అప్పుడు మాత్రం దీని ఆరోగ్యకరమైన బోధన. సంఘంలో అటువంటి బోధ అవసరం అని గుర్తు చేస్తా ఉన్నాడు. తర్వాత కొంతమంది తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు, కాలేజ్ అన్ని చోట్ల ఉంటారు. కానీ వారిని హెచ్చరించాలా, బుద్ధి చెప్పాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి. చూడండి, అందుకనే మత్తయి సువార్త చూడండి, ఆ మాట నాకు గుర్తొస్తా ఉంది. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం అనుకుంటా 15వ వచనంలో, 19వ పేజీ కొత్త నిబంధనలో, మరియు 15వ వచనం చదువుతాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేసిన ఎడల, లేకపోతే సంఘం ఎడల తప్పు చేసిన ఎడల, నీవు అతని ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దింపుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటుంది. అది అయిపోయిన తర్వాత, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎద్దకు పొమ్ము. అతడు వారి మాట వినిన ఎడల ఆ సంగతులు సంఘమునకు తెలియజేయు. అతడు సంఘము మాటల వినిన ఎడల అతడు నీకు అన్యుడిగా సుంకరిగా ఎంచుకోమన్నాడు. అంటే ఫస్ట్ ఒకరిగా తప్పు చేస్తా ఉన్నాను సంఘంలో ఎవరైనా, అయ్యా పెద్దలు గర్దించాలి, అయ్యా ఇది తప్పు కాదు, ఫలానా అయ్యా ఇది చేస్తుంది తప్పు కాదు, తప్పు నువ్వు చేస్తుంది, తిరుగుబాటు చేస్తున్నావు, తప్పు, దేవుని క్రమం కాదని చెప్పాలి. చెప్పిన తర్వాత అయినా వినలేదనుకో 2-3 కలిసి పర్సనల్ గా మాట్లాడాలి. తర్వాత వినలేదనుకో మళ్ళీ సంఘంగా మాట్లాడాలి కొద్దిపెట్టి. ఇంకా వినలేకపోతే వాడు అన్నుడిగా ఎంచడమే. పొద్దాకల వాడిని బతిలు ఆడుకుంటే మన పరిస్థితి ఏమైందంటే గలివిలి అన్నుడిగా ఎంచి దూరం పెడతామే. అది క్రమశిక్షణ, సంఘ క్రమశిక్షణ. అటువంటి పరిస్థితులు అవన్నీ చేయవలసిన కార్యాలు కూడా పెద్దలుగా ఉన్నవారు మాత్రం చేయాలి. మా పిల్లలాంటి వారు చేస్తే అది తగాదలేదు. అందుకని పెద్దలైన వారు ఈ విషయంలో జ్ఞానం కలిగి దైవవాక్యం ఎలా బోధిస్తా ఉందో ఆ దైవ చిత్తం, అందుకని తాను ఈ తిమోతి చేశాడు పనుడు, హితబోధ విషయమై హెచ్చరించుటకును ఎదురాడి వారి మాటలు కన్నించి శక్తి గల వారాయన. ఉపదేశం దేవుడు మనం మాట్లాడుతూ మన నోటి ద్వారా మాట్లాడుతుంటే ఏమైందంటే కామన్ గా ఎవరైనా తృణీకరిస్తారు. అయ్యా కాదయ్యా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీ ఇష్టం, మేము చేసేది ఏం లేదు, వాక్యం ఎట్లా ఉంది కాబట్టి మేము వాక్య సత్యం ప్రకారం నడుస్తాం, మేమైతే వాక్యానికి విరోధంగా జీవించాలి, నువ్వు ఇట్లా ప్రవర్తిస్తావు, ఈ వాక్యంలో లేదు, ఇట్లా వాక్యం ఇట్లా బోధిస్తా ఉంది, కంపరుచుకో అని చెప్పాలా. ఒకవేళ వినకపోతే 2-3 చేత చెప్పించాలా. తర్వాత ఇతరులు పెద్దల చేత సేవకుల చేత చెప్పిస్తాం. వినకపోతే ఇక మనం ఏం చేయాలి, అన్యులుగా ఎంచమన్నాడు బైబిల్. దేవుని వాక్యం ఆధారం చేసుకునే మాట్లాడాలా, దేవుని ఆధారం చేసుకొని వాళ్ళు బోధించాలి. దేవుని వాక్యం లేకుండా, బైబిల్ లేకుండా మనం పోతే ఏమైతే సాతానికి అవకాశం ఉంటుంది, తగాదులు అవుతాయి, సమస్యలు అవుతాయి, అందరికి ఎవరికి నెమ్మది లేకుండా కోల్పోతాం. మన పరిస్థితి మనం ఎరుగుతాం. ఇవన్నీ దేవుని వాక్యం ఎంత అవసరమో ఈ పరిస్థితిలో. ఇప్పుడు ఒక పక్క కరోనా వచ్చి ప్రపంచం మొత్తం అతలాకుతం అయిపోతుంది. ఈ పరిస్థితిలో మనం ఇంకా ఈ సమస్యల్లో ఉంటే మనం దేవుని మహింపరచలేము. ఉన్న కాలాన్ని ప్రభు కోసం, స్వార్థ పరిచర్య కోసం వాడుకోవాలి. ఇంకా మిగతా సమస్యలు మేము పెట్టుకుంటా ఉంటే మనం దేవుని మహింపరచలేము. దేవుడు అందుకని మనం ఈ విషయంలో ఖండించాలా. శక్తిగా దేవుని ఉపదేశం నుంచి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్న వాడే ఉండాలి. ప్రభు కోసం నా మటుకు నేను, లేకపోతే తిమోతి అన్నట్టు, తీత అన్నట్టు, నాకైతే తెలియదు దేవుని వాక్యం ఏం బోధిస్తా ఉందో దాన్ని అంగీకరిస్తాను, దానికోసం దాన్ని గట్టిగా నిలబడతాను. కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, ఎదిరిస్తారు, తృణీకరించవచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుంది? యోహాను పత్రికలో ఉంది, శరీరము దాని ఆశ గతించింది, కానీ దైవ చిత్తము నెరవేర్చి వాడు నిరంతరం దేవుని వాక్యాన్ని మనం నెరవేరుస్తా ఉంటే, శరీరాన్ని చంపువాడికి భయపడకుండా ఉంటే ఆత్మ చంపువాడికి భయపడితే చాలు మనకు, అంతే. అది దేవుని వాక్యం బోధించేది. కొన్నిసార్లు ఆ ప్రభు కోసం నిలబడాలంటే అవమానం ఎదుర్కోవాలి, ధైర్యం కావాలి. నేను వాక్యానికి, సత్యానికి నేను తప్ప దేనికి లోనవ్వనని గట్టిగా నిర్ణయం చేసుకోవాలి. అందుకని ఇక్కడ కీర్తి చెప్తా ఉన్నాడు, నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండాలి. ఈ బోధ అనేది మనము చాలాసార్లు నేను గమనించాను నా జీవితంలోనే. కొన్ని మాటలు చెప్తే నేను బెండ్ అయిపోతాను. అంటే సాతాను ప్లాన్ ఏంటంటే ఏ విషయాలైనా కానీ గట్టిగా నిలబడటం అనేది మనకు చేత కాదు. ఎందుకంటే ప్రభు మరి వాక్యం ఎక్కువ చదవలేకపోవటమో, లేదా ప్రభుత్వం ఎక్కువ గడపలేకపోవడం నాకు తెలియదు, కానీ ఏదైనా కానీ బెండ్ అయ్యే విషయాలన్నీ కూడా ప్రభు విషయంలో, దేవుని వాక్యం విషయంలో బెండ్ అవ్వటం అనేది అది దైవ చిత్తం కాదు. కొన్నిసార్లు మనం అట్లా బెండ్ అవుతా ఉంటాం, అది దేవునికి మహిమ కాదు. కానీ
ఈ బోధ విషయంలో నేర్చుకోవాలి. యవనస్తులమైన మనము, యవనస్తులైన బిడ్డలు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారం నడుచుకోవాలని తీర్మానం చేసుకోవాలి యవనస్తులైన బిడ్డలు. అలాగే దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. తర్వాత మనకు ముందుకెళ్తా ఉన్నప్పుడు నేను ముగిస్తా ఉన్నాను. ఆయన ఇంకా 10 నుంచి 16 వచనంలో చూస్తున్నట్టయితే తిమోతి యొక్క డ్యూటీస్ ఏంటో చెప్పేసి నేను ముగిస్తాను. ముఖ్యమైన 3 విషయాలు మాత్రం నేను చెప్తాను. 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆయన డ్యూటీస్ ఏంటంటే దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా బోధించడం. 9వ వచనం మనం చూస్తాం. ఆ మాట ఖండించుటకును శక్తి గలవారగునట్టు ఉపదేశమును అనుసరించిన నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండవాలి. అంటే ఆయనకు ఒకటే తెలుసు అంట, ఆయనకు ఒకటే తెలుసు, గ్రేట్ ట్రూత్ ఇన్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టడం ఆయన డ్యూటీ. ఎవరు చీఫ్ డ్యూటీ. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకోవడం, ఆ వాక్యాన్ని మాత్రం పట్టుకోవటం, గట్టిగా పట్టుకోవటం అతని డ్యూటీ. ఆ వాక్యాన్ని బోధించడం అతని డ్యూటీ. రెండవ డ్యూటీ ఏంటంటే ఆయన ఎంకరేజ్, బిలీవర్స్ ని ఎంకరేజ్ చేయడం. చూడండి, ఇంకా అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను అవిధేయులను వదలబోతును మోసుకొచ్చు వారి నోళ్లు మోయించడం వాక్యం ద్వారా, అది మంచిది. తర్వాత 12వ వచనంలో వారిలో ఒకడు అనగా, ఇక్కడంతా ఈ కేతురీలు అనే వాళ్ళు చాలా గలిబిలి వారు, తిండిపోతులు, దుష్టముగాలు, వీరి మధ్య తీతు ఉన్నాడు. వీళ్ళు ఎంత క్రూరత్వం గలవాలంటే గ్రీకు వాళ్ళ పాపం కూడా భయంకరమైన పాపం వాళ్ళు చేసేది. వ్యభిచార సంబంధమైన పాపములు, చాలా దుర్మార్గులు వాళ్ళు. వాళ్ళు మృగాలు అన్నాడు, దుష్ట మృగాలు అన్నాడు. కొన్నిసార్లు సోమరిపోతులు అన్నాడు. ఇక్కడనే తిండిపోతులు. వారి ఎంత తెలివి కల్లోల్లో గ్రీకులు అంత భ్రష్టత్వం వల్ల ఉంది. వారి మధ్య పరిచర్య చేయడం అనేది సామాన్యమైన విషయం. వారు జూస్ అనే దేవతను పూజించే వాళ్ళంట. వాళ్ళ కులదేవత, వారి గ్రీకు దేవత అంటే జూస్ అంటే నాకు గుర్తుంది. జూస్ అంటే సూర్య దేవత. హిస్టరీ నేను చాలా చదివాను. జూస్ అంటే సూర్య దేవత. ఈ సూర్య దేవతను వాళ్ళు నమస్కరించే వాళ్ళు, పూజించే వాళ్ళు. చాలా దుర్మార్గులు. అపోస్తలుడైన పౌలు వాళ్ళ కొన్నిసార్లు తాత్వికులు ఏం చేస్తారు, తెలియబడిన దేవునికి అని బోర్డు పెట్టి అక్కడ ఆరాధన చేసేవారు. అంటే వారు దేవుడిని ఎవరైనా నమ్మరు. వాళ్ళు జ్ఞానవంతులే కానీ అంత ఈజీగా వారు మాటల ద్వారా వాళ్ళని ఎవరు చిక్కించుకోలేదు. అటువంటి వారికి కూడా దేవుని ఆత్మచేత నింపబడి అవమానాలు ఎదుర్కొని బెదిరించి అయినా కానీ దేవుని స్వార్థ స్పష్టంగా చెప్పాడు ధైర్యంగా అపోస్తలుడైన పౌలు. వీరితో పాటు వీళ్ళు ఉన్నారు. అందుకనే ఇటువంటి సోమరిపోతులు, తిండిపోతులు, అబద్ధికులు, దుష్టముఖం కలిగి వీరి మధ్య ఉండి 13వ వచనం, ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతు చేత వారి యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోనట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయము స్వాస్థులకు నిమిత్తం వారిని కఠినంగా గర్దిస్తా ఉన్నారు. కొన్నిసార్లు అవసరమైతే గట్టిగా హెచ్చరించాడు. కల్పనా కథల వైపు మీరు మళ్ళొద్దు, తప్పుడు బోధల వైపు మీరు మళ్ళొద్దు, ఇది హెచ్చరిస్తా ఉన్నాడు. బోధ సరిగా ఇప్పుడు యేసు ప్రభుల వారినే మోసం చేయబోయింది సాతాను. యోహాను సువార్తలో నీ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. వాక్యము బాగా తెలుసు సాతానుకు. వాక్యం ఇచ్చి చూపించి కూడా మాట్లాడుతుంది. మనకి సగే వాక్యం తెలియకపోతే మునిగిపోతాం. ఇగో పైనుంచి దుంకు నేను కాపాడుతా అన్నాడు. నీ దేవుడు యెహోవాను శోధింపలేదని బైబిల్ లేఖనం సెలవిస్తుందని చెప్పాడు. అట్లాంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు దేవుడు మన ఎడల ఈ వాక్యం అనేది గట్టిగా పట్టుకోలేకపోతే ఏదో ఒక వాక్యమే చూపించి మోసం చేస్తాడు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ తీతు ఉన్నా కానీ వాళ్ళని గట్టిగా హెచ్చరిస్తూ అవసరమైతే బెదిరించని కోల్పోని, కానీ వాక్య సత్యాన్ని బట్టి మర్చిన వాడు కాదు. ఈ రాత్రి కాలం వేళ మనం కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టాలి. అది దైవచిత్తం. వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఈనాడు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతా ఉన్నాం. వాక్యాన్ని మనం పట్టుకోలేకపోతా ఉన్నాం. ప్రతిదానికి మనము లూజ్ అయిపోతా ఉన్నాం. దేవుని వాక్య సత్యం కోసం నిలబడేవారు తక్కువగా ఉన్నారు. బోధించుకుంటున్నాం కానీ మన బోధ అంగీకరించలేకపోతున్నాం. మన బోధ ప్రకారం జీవించలేకపోతున్నాం. రాత్రి కాలం వేళ నేను ముగిస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని బోధించట్లో, కట్టించట్లో, బుద్ధి చెప్పట్లో ఎనిపించిన వాడు కాదు. రెండోది, అక్కడున్న సహోదరులను 15 వచ్చిన అపవిత్రులకు అన్ని విషయంలో పవిత్రులే కానీ అంటే బిలీవర్స్ ని బాగా ఎంకరేజ్ చేశాడు. దేవుని కోసం నిలబడే వాళ్ళను బాగా ఎంకరేజ్ చేసేవాడంట. మూడో విషయం ఏంటంటే అన్బిలీవర్స్ కూడా ఇన్కన్వీనియన్స్ చాలా స్మూత్ గా సమాధానం చెప్తూ
వారిని కూడా దేవుని వైపు తిప్పేవాడు. ఈ 3 విషయాలు గుర్తు చేసుకోవాలా. వాక్య విషయంలో, హెచ్చరించే విషయంలో, బోధించే విషయంలో గట్టిగా నిర్ణయాలు తీసుకున్నాడు తీతు. రెండోది ఏంటంటే బిలీవర్స్ ఉన్న సంఘంలో ఉన్న బిలీవర్స్ ను బాగా ప్రోత్సహించేవాడు, ఎంకరేజ్ చేసేవాడు వాళ్ళ ప్రభు కోసం జీవించాలని. మూడో విషయం అన్బిలీవర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నాడు. సంఘంలో ఉన్న వారి ఎడలు, సంఘం వెలుపల వారి ఎడలు జాగ్రత్తగా ఉండమన్నాడు. అన్బిలీవర్స్ విషయంలో కూడా వారికి చెప్పే విధంగా వాళ్ళని కఠినంగా కోప్పడకుండా, అయ్యా ఇది దేవుని ప్రేమ ఇట్లా ప్రకటిస్తా ఉంది, అలాగున వారిని కూడా సంపాదించుకున్నాడు. రాత్రి కాలం నేను ముగిస్తా ఉన్నాను. తీతు తన జీవితం, ఆయన క్యారెక్టరిస్టిక్, ఆయన ప్రవర్తన ఎంత గొప్పది. ఆయన నిజాయితీగా అయిన వాడు, ఆయన తర్వాత ప్రభు కోసం జీవించిన వాడు, అన్ని జనుల నుంచి ఏర్పాటు చేయబడ్డవాడు, వాక్యాన్ని గట్టిగా చేపట్టిన వాడు. ఇటువంటి ఛాలెంజ్ జీవితంలో కేత్రీయుల మధ్య ఉంటూ వారు కఠినులు, మూర్ఖ స్వభావం కలిగిన, దుష్టముఖం కలిగిన వారి మధ్యలో కూడా ఉండి వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు, వాక్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఆయనకున్న లక్షణాలు మనకు కూడా అవసరం. ఈ రాత్రి కాలం మీద మనం కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టాలి. వాక్య సత్యం ఏం చెప్తుందో దాన్ని పాటిద్దాం. దానికోసం ఎవరు లేకపోయినా ప్రభువే క్షేమాభివృద్ధి కలగజేస్తాడు, ప్రభువే హెచ్చిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఈ రాత్రి కాలం ఇలా యవనస్తులైన బిడ్డలు ఉన్నావా? దేవుని వాక్యాన్ని ఆసక్తిగా అపేక్షిద్దాం. తీతులాగా, తిమోతిలాగా అలాగూ జీవిస్తే ప్రభుకు మహిమకరంగా ఉంటుంది. దేవుడి లేఖనాన్ని మంచిది ప్రియులారా. శ్రేష్టమైనటువంటి సంగతులు సోదరులు ద్వారా మనం విన్నాం. కనాను క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా కంఫర్ట్స్, దేవుని యొక్క ఆదరణ, ఆ తర్వాత శరీరానుసారమైనటువంటి నడిపింపు, వాక్యానుసారమైనటువంటి నడిపింపు, ఆత్మానుసారమైన నడిపింపు, తర్వాత కన్న ప్రేమ, ఆ తర్వాత కపట ప్రేమ, ఈ విషయాల మీద చాలా స్పష్టంగా దేవుడు మనకు జ్ఞప్తి తెచ్చాడు. తర్వాత సంఘంలో మరి లీడర్స్ యొక్క అపాయింట్మెంట్, వారిని ఏ విధంగా, ఎలాంటి వారిని ఎన్నుకోవాలి, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, అలాంటి శ్రేష్టమైన సంగతులు మరి వినిపించినటువంటి దేవుని దాసులు బెన్యామీన్కి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి మన మధ్యలో పెద్దలు ప్రియులు సమీల్ అంకుల్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసిన తర్వాత మనం ఈ కూడికను మరి ముగించుకుందాం. అంకుల్ ప్రార్థన చేయండి. కళలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. నిన్న నేడు నిరంతరము సజీవుడవైన మా ప్రియ తండ్రి, సత్యస్వరూపి, సజీవుడా, మృత్యుంజయుడా, మీకే వందనములనైనా స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్పులమైన మమ్మును తండ్రి ఈ ఆపు ద్వారా నాయనా నీ మాటలు వినే భాగ్యం ఇచ్చావు, స్తుతిస్తున్నాము, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యొక్క జీవితాలలో మీరు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. పాప క్షమాపణ పొందాము తండ్రి, పరిశుద్ధులుగా చేయబడ్డాము తండ్రి, రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాము నాన్న. మరి ఇటు వారి గుణగణాలు నాయన ఎలాంటివో కూడా తీతు విషయములో పౌలు గారు మరి వివరించిన విధానాన్ని నీ దాసుని ద్వారా విన్నాం. అలాగే ఈనాడు కట్టబడుతున్న సంఘములో దేవా, శరీర భాగాలతో మా తండ్రి సంఘము ఉంటుండగా, మీరు శిరస్సై ఉంటుండగా తండ్రి, ఈ శిరస్సు ఎలా ప్రవహిస్తుందో, ఆ రక్త శ్రావణం ఎలా జరుగుతుందో, అలాగే ఆ శిరస్సు నుండి ప్రవహించే జ్వాలలు నాయన, అట్టి జ్వాలలను ప్రభువా నీ యొక్క మాటలు, ఆ మాటలు వినుట ద్వారా విశ్వాసం పుట్టించాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, వినబుద్ధి పుట్టించులాగున ఈ దాసుని
నీ మాటలు ఉంచండి అన్నారు. కనుకనే దేవా, పరిశుద్ధాత్మ దేవునిగా ఉండి తండ్రి, వాక్య ధ్యాన కూడికలో నీ దాసుని ద్వారా తీతు పత్రికలో మీరు మాట్లాడిన మాటలు, తీతు గుణగణాలను ముందుగా వివరించారు. తీతు మరి పౌలు గారి యొక్క ప్రియ కుమారుడు, తిమోతిలాగానే తీతు కూడా కుమారుడు, సుదేశిస్తుడే అయినప్పుడు మార్పు చెందాడు. మరి పౌలు ద్వారా మార్పు చెందాడు. కనుకనే తీతుకు బాధ్యత అప్పచెప్తూ ఉన్నాడు. నానా, ఇదిగో ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నాను, క్రేతులో నిన్ను ఉంచాను, క్రేతులో ఉన్నటువంటి పరిస్థితులు నీ వెరుగుదవో, కనుకనే ఇటు వారి మధ్యలో నిన్ను ఉంచాను. ఉంచిన ఈ సంఘములో ప్రతి వారి విషయాలు నీ వెరుగుదు, ప్రతి కుటుంబ విషయాలు మీరు ఎరుగుదురు, ప్రతి మనిషి వ్యక్తిత్వము నీ వెరుగుదువు. కనుకనే నీకు అప్పగించాను ఈ పెద్దలను నిర్ణయించాలని. కనుకనే అవన్నిటిని కూడా పరిశోధించి నీవు పెద్దలను ఎంపిక చేయమని తీతుకు పత్రిక రాస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అట్టి పత్రికను నాయన నీ దాసుడు వివరించాడు. అవును, అట్టి గుణలక్షణము కలిగిన వారే కావాలి. లేనట్లయితే నీ యొక్క సంఘములో పాలించే వారికి అధికారము లేదు, అయినా లోపాలున్నాయి సంఘములో. నాయన ఇటు లోపాలను సవరించుకొని కుటుంబాలు గాని వ్యక్తులు గాని ప్రభువా మా తండ్రి ముందుకు సాగే భాగ్యం, వాక్యానుసారమైన కొనసాగింపును కలిగే వారముగా ఉన్నట్టు దయపాలించి. అర్థం ఉంది, ధనం ఉంది, అది ఎలాగో ఇస్తావు తండ్రి, ఏ ద్వారాగానో తప్పిస్తావు. మరి మొరదకాయ అన్నట్లుగా ఎస్తేరును బట్టి ఎస్తేరమాను రాణిగా ఉన్నప్పుడు నీవు మౌనంగా ఉన్నట్లయితే ఎక్కడి నుంచో వస్తుంది నాకు ధనం. కాబట్టి నువ్వు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు, ప్రార్థన చేయమన్నాడు. కనుకనే సమకూర్చింది, ముఖాలు వంచింది రాణి అయినప్పటికీ తన ప్రజలు నశించుట ఇష్టము లేనిది తప్పింపబడ్డది. రాజు కనికరం పొందినట్లుగా చూస్తున్నాం. కనికర సంపన్నుడైన ఆయన కనికరానికి పాత్రులగునట్లుగా మార్చే స్వభావం వాక్యములో ఉన్నది. ఈ వాక్యము మరి నీరు వంటిది ప్రవహించాలి. నీ వాక్యము నీరు వంటిది, నీ మాటలు సుత్య వంటివని ఇర్మియాలో చెప్పారు. కఠినమైనవే అయినా ఇర్మియా ప్రకటించినప్పుడు, కన్నీటి ప్రవక్త అయినా ఆయన ప్రకటించినప్పుడు విననల్లని జనాంగం ఎర్రపిల్ల రక్తము అడ్డు కమ్మికి నిడు కమ్మికి ప్రోక్షించుట ద్వారా బయటికి వచ్చిన వారే అట్టి వారు ఎంతటి శ్రమను అనుభవింపచేశారో నడిపించే నాయకుని. కనుకనే దేవా, నీ దాసుని ఇంకా బలపరుచుతండి నాయన. మరి మా ముందున్న సమయంలో తండ్రి, మా తండ్రి ఈ యొక్క సంఘ బాధ్యతలను అప్పగించబడి ఉండగా ప్రభువా నాయన, ఇటు బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చాలి. సంపూర్ణం ఎవరము కాము తండ్రి, పదవగలిగిన వారమే ఉన్నాము. మీరొక్కరే సంపూర్ణత కలిగిన వారు. భూలోకంలో తండ్రి ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చిన వారు మీరే. అయితే అట్టి మీ రక్తములో కొనబడిన మేము కూడా అట్టిని సంపూర్ణంగా జరిగించాలి. సర్వ లోకమునకు వెలుడి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నాకు బాప్తిసం పొందిన వారు రక్షించబడదు అన్న నీ మాటలను సంపూర్ణంగా జరిగించడం, పిల్లమైన మమ్ములను ఉత్తేజపరచుమని, ధైర్యపరచుమని, ధైర్యంగా నీ వాక్యాన్ని ప్రచురించే వాక్యం కలుగచేయండి. సంఘాభివృద్ధి కొరకు ప్రయాసపడే బిడ్డలను లేపమని, యువకులలో లేపమని తండ్రి మీరే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటారని. మరి రేపటి బుధవార దినములో ప్రభువా 2వ అధ్యాయాన్ని పఠన చేయనుండగా ప్రభువానైనా అటు 2వ అధ్యాయంలోని భావాలను క్షుణ్ణంగా వివరించడానికి మీద కృప చూపురండి. మీరే మహిమ పొందురండి. చెరి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ నామ ఘనత కొరకు వాడతాను మహిమ పొందురండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటారు. మా ప్రభు, మా రక్షకుడు, మీ కుమారుడైన క్రీస్తు పరిస్థితి అన్నాము ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అంకుల్ వందనాలు. అందరికీ వందనాలు.
వందనాలు అంకుల్. రంగన్న ఫ్యామిలీకి తర్వాత ఈ జూమ్ మీటింగ్ యాప్ ద్వారా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. రేపు ఎవరు స్టడీ చేసుకొని రమ్మను. రేపు 2వ అధ్యాయం అనోక్. అంకుల్ రేపు 2వ అధ్యాయము ఎవరికో చెప్పాలి. ఎవరు చెప్పమంటారు? వందనాలు. ఎవరి రంగన్న, జోషి, రేపు రంగయ్య. అందరికి వందనాలు. వందనాలు. తిరిగి మళ్ళా మనము శనివారం విజ్ఞాపనలో కలుసుకుందాం. అందరికీ వందనాలు. మీ కూడిక ఇంతటితో ముగింపబడింది. ఓ, రంగయ్య వందనాలు, జోషి అన్న వందనాలు, తాతయ్య వందనాలు. ఓకే జోషి అన్న, క్లోజ్ చేస్తున్నా. నేను స్టార్ట్ చేస్తాను.